This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. ఆల్ ఇండియా ఆర్య వైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు అనిల్ కుమార్ గారు. ఆల్ ఇండియా ఆర్య వైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం సాధిస్తున్న విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం ప్రస్తుతం 2026-28 గాను జాతీయ కార్యదర్శిగా నేను ఎన్నుకోబడ్డాను. సో ముందుగా ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో చారుగుండ్ల భవారీ సురేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే ఆయనతో జర్నీ ఆల్మోస్ట్ 10 years నుంచి. సో ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ మేము డిస్కస్ చేసినప్పుడు అనిల్ నేను ప్రెసిడెంట్ అయినప్పుడు ఎప్పుడు ప్రెసిడెంట్ అయినా కానీ ఖచ్చితంగా సెక్రటరీ నువ్వే అన్నారు. ఆయన అన్నమాట ప్రకారం అవకాశం ఇచ్చారు. సో దానికి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉండి ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగానే నేను చేస్తానని మాట. ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం ఇది 1999లో కేసీకే ఆర్యగుప్తా గారు స్టార్ట్ చేసిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫోరం. ఇది వచ్చేసి ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరంగా స్టార్ట్ చేశారు మొదటగా 1999లో. వైశ్యులు అంటేనే బిజినెస్లు అండ్ ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి, వాళ్ళ బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది. అలాగా వైశ్యాస్లో ఉండే బిజినెస్లో ఉండే ఇండస్ట్రీస్లో ఉండే వాళ్ళని అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ఇండస్ట్రీస్ వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో ఒక దగ్గర ఉంటారో వాళ్ళ వల్ల కొలాబరేషన్స్ పెరుగుతాయని ఆయన దురదృష్టితో అప్పుడే 99లో చేయడం జరిగింది. అలా 1999 నుంచి 2026 వరకు 8 మంది ప్రెసిడెంట్లు చేశారు. అండ్ ఒక 25 మెంబర్స్తో మొదలైన ఈ ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం ప్రస్తుతం 475 మంది ఇండస్ట్రియల్ ఓనర్స్ తోటి మెంబర్స్గా ఉంది. అండ్ ఈ 2 సంవత్సరాల కాలంలో మా విజన్ కూడా 750 మంది ఇండస్ట్రియల్ ఓనర్స్కి పెంచడం, పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ అండ్ ఇండియాలో ఉండే అన్ని రకాలటువంటి ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ కొలాబరేషన్ అవ్వడం, ఇది మా విజన్తో వెళ్తున్నాం. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు చూసుకుంటే ఈ ఇండస్ట్రియల్ ఫోరంలో వచ్చేసి అలా అందరికి ఉపయోగపడే సంకల్పంతో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఆ ప్రాసెస్లో చాలా మంది పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వాళ్ళ టెన్యూర్లో ఈ ఇండస్ట్రీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టారనమాట. ఎలాగంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఒక ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ జిఎస్టీ పరంగా కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కూడా చేసుకోవాలంటే ఎలాగా అనే విషయాలపైన కావచ్చు, లేబర్ లాస్ గురించి కావచ్చు, అండ్ తర్వాత చాలా రకాల విషయాలతో స్పీకర్ మీటింగ్స్ పెట్టేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలని కావచ్చు. అండ్ తర్వాత ఇండస్ట్రియల్ విజిట్స్ అంటాం మనం. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ ఓనర్గా అన్ని రకాల ఇండస్ట్రీని హ్యాండిల్ చేస్తున్నాం. మార్కెట్లో ఇంకా చాలా రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ విజిట్కి అందరం కలిసి వెళ్ళి విజిట్ చేయడం వల్ల ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ మార్కెట్ ఎలా ఉంది, అలాంటిది ఇంకా ఉపయోగపడుతూ ఇంకా ఉంటుందా, వాళ్ళు అలాంటి కొలాబరేషన్ చేసుకుని ఎలా చేసుకోవచ్చు అని అవగాహన కోసం కూడా ఇండస్ట్రియల్ విజిట్స్ పెట్టడం, ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం కలిసి ఒక కొత్త ఇండస్ట్రీ వెళ్ళడం. ఆ విధంగా లాస్ట్ ఇయర్ ఇస్రో, తర్వాత మనకి సిసిటీ, తర్వాత హైదరాబాద్లో కూడా మన గుబ్బా కోల్షస్ కావచ్చు, సుమం ఫ్యాక్టరీ కావచ్చు, మాసా అల్యూమినియం, ఇలా కొన్ని చాలా ఇండస్ట్రీస్ అని విజిట్ పెట్టుకొని తిరిగి మనం ప్లాన్ చేసేవాళ్ళం అనమాట. ఆ విధంగా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పరిధిలో ఈ ఫోరంకి ఎవ్రీ ఇయర్లో వాళ్ళ టెన్యూర్లో వాళ్ళు ఈ ఇండస్ట్రియల్ ఫోరంని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తూ వచ్చారు వాళ్ళు. సో ఇప్పటి వరకు ఈ 2026 తోటి 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం. సో ఈ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ ఫోరంని ఇంత పైకి తీసుకొచ్చి గుర్తింపు తీసుకొచ్చారో, మేము మా నూతన కార్యవర్గం బాధ్యత ఏం తీసుకున్నామంటే అంతకు మించి ఇంకా ఖచ్చితంగా దానికి యాడ్ ఆన్ చేసి ఈ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపుని తీసుకొచ్చి అన్ని రకాల ఇండస్ట్రీస్లలో కూడా ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫోరంకి గుర్తింపు తీసుకొచ్చి అండ్ ఇందులో ఉండే ప్రతి ఒక్క మెంబర్కి కూడా, అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ ఓనర్ కూడా సపోర్ట్ చేస్తూ, సహకారం వాళ్ళ నుంచి తీసుకుంటూ, వాళ్ళకి ఏదో ఒక విధంగా చేస్తూ అండ్ కొత్త రకాల ఇండస్ట్రియల్ కొలాబరేషన్ పెంచాలని అండ్ ఇక్కడ తయారయ్యే ఈ ఇండస్ట్రియల్ ఫోరం నుండి తయారయ్యే ఉత్పత్తులని నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తూ వాళ్ళ మార్కెట్ పరిధిని పెంచడం, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా పెంచి ఎక్స్పోర్ట్ లెవెల్ కూడా తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో మా ప్రెసిడెంట్ చారుగుండ్ల భవానీ సురేష్ గారు, యాజ్ జనరల్ సెక్రటరీగా నేను అనిల్ కుమార్ పడకంటి, మా కోశాధికారి శివకుమార్ బొగ్గారి అండ్ జాయింట్ సెక్రటరీ వంశీ నేలంటి, మా టీం అంతా కూడా ఒక విజన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నాము. దీనికి మా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ రాంబాబు పబిశెట్టి గారు, మా వైస్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ఇప్పుడు కాబోయే మా దాంట్లో ముందే వెన్నుకుంటారు వైస్ ప్రెసిడెంట్ ఎర్రం బాలకృష్ణ గారు. సో వాళ్ళందరూ కూడా ఓబీ టీమ్గా ఉండి ఒక ప్రణాళికతోటి మేము ముందుకు వెళ్తున్నాము.